ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవుని చిత్తం మన పట్ల అని ప్రతిరోజు మీతో చెప్తా ఉన్నాను. ఈ దినం కూడా ప్రకటిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని వినటానికి ముందుగా దేవుని ఆరాధించి స్తుతించుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, దేవా, మా కొరకు కష్టపడ్డావు, శ్రమ నొందావు, బాధ నొందావు, హింస పొందావు, గాయాలు చేయబడ్డావు, ఉమ్మివేయబడ్డావు, తృణీకరించబడ్డావు, త్రోసివేయబడ్డావు, వెలివేయబడ్డావు, హింసించబడ్డావు. చిత్రహింసలు చేశారు ప్రభువా. అవన్నీ మా కొరకు భరించినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ జాలిని, దయను మా హృదయాల్లో కుమ్మరించండి దేవా. ప్రియ పరిశుద్ధాత్ముడా, పోర్ అవుట్ గాడ్ యువర్ లవ్ ఇంటూ అవర్ హార్ట్స్. మా హృదయాల్లో కుమ్మరించండి దేవా. నీ పవిత్రమైన పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ దినం కూడా మాతో మాట్లాడమని, మా హృదయాల్లో నెమ్మదిని పుట్టించండి, విశ్వాసాన్ని, నిరీక్షణను, ధైర్యాన్ని పుట్టించండి దేవా. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేయమని, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలము నుండి ఎంతవరకు మమ్మల్ని కాపాడిన దేవా, పోషించిన దేవా, బలపరిచిన దేవా, మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరోసారి మనం ప్రభువుని స్తుతించడానికి, యేసయ్యను కనపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అద్భుతమైనటువంటి సమయం కొరకు దేవునికి స్తోత్రాలు. అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుని స్తుతించడానికి, యేసయ్యను కనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ దినం కొంచెం లేట్ అయినప్పటికీ లైటింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో దేవుని స్తుతించుదాం, వాక్యాన్ని మనం ఘనపరచుదాం. వాక్యాన్ని వినటానికి మన హృదయాల్ని, మన అంతరంగాన్ని సిద్ధం చేసుకుందాం పిల్లరా. లెట్ us prepare our hearts to hear the word of God and keep it in our hearts and do it the will of God. That is great benefit for us. మన హృదయానికి, మన అంతరంగానికి, మన ఆత్మకు, మన దేహానికి గొప్ప దీవెన దేవుని వాక్యం పిల్లారా. దేవుని వాక్యాన్ని మనం పఠించటం, ధ్యానించటం, ఆలోచించటం, అలాగనే మన హృదయంలో దాన్ని భద్రం చేసుకోవటం, అంతరంగంలో భద్రం చేసుకొని ప్రభువుని ఘనపరచటం నిజంగా ఎంతో దీవెన. ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి, యేసయ్యను ఘనపరచడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కమ్ అండ్ లెట్ us మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్. హల్లెలూయా. నేను పాట పాడేవాడిని 90లో ఫెయిత్ సెంటర్లో, గచ్చిబౌలిలో మంచి బైబిల్ కాలేజ్, నెంబర్ 1 బైబిల్ కాలేజ్. అసలు నేను బాగా ఈ దినం కూడా నేను దేవుని కార్యాల గురించి ధ్యానం చేస్తూ, ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో ఒక చక్కటి ఆలోచన, చక్కటి మాట, అద్భుతమైన విషయాలు బోధపడినాయి. అవేంటంటే, నేను మారనాథలో 87వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 1987వ సంవత్సరం. హల్లెలూయా. సో ఆ యొక్క బైబిల్ కాలేజీ నిజంగా నా ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బిల్డప్ చేయటం నేను గమనించాను పిల్లారు. అవన్నీ నాకు తలంపుల్లోకి వచ్చినాయి ఇతను. ఎందుకంటే హెన్రీ జోసెఫ్ గారు ఆ యొక్క మారనాథ బైబిల్ ఇన్స్టిట్యూషన్కి ఫౌండర్, ప్రెసిడెంట్. చాలా అద్భుతమైనటువంటి మరి గొప్ప దైవజనులు. నేను ఈ మధ్యకాలంలో తమిళనాడు వెళ్ళాను. మన్నార్గుడి అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాను. మన్నార్గుడి అంటే ఆ ప్రాంతంలో హెన్రీ జోసెఫ్ గారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు. మన్నార్గుడిలో ఆయన స్కూల్లో కూడా చదువుకున్న ఆ స్కూల్కి నేను వెళ్ళాను. అంత గొప్ప దైవజనుడు, ప్రపంచ దేశాల్లో సువార్తను అందించిన గొప్ప దైవజనుడు మారనాథ బైబిల్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించి అక్కడ మన తెలుగు వారికి ఎంతో మందికి తరబేతునిచ్చాడు. తమిళన్స్, తెలుగు వాళ్ళు, కేరళైట్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే కర్ణాటక, పలు రాష్ట్రాల నుండి వచ్చి అక్కడ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. అక్కడ నేను కట్టబడ్డాను పిల్లరా. ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు, నా ఫౌండేషన్ అసలు వాళ్ళు కూడా నాకు తెలియవు, ఏబిసిడీలు సరిగ్గా తెలియవు, దేవుల్లో తెలియవు, వాస్తవంగా కూడా ప్రింటింగ్లో కూడా తెలియదు, అన్నీ మర్చిపోయా. కానీ అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకున్నాం. మళ్ళా అక్కడికి వెళ్ళి అన్ని ఆధ్యాత్మికమైన విషయాలు. మరి 86వ సంవత్సరం దేవుడు నాకు బోధించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అనేకమైనటువంటి విషయాలు. 86లో ఏప్రిల్ నెలలో దేవుడు నాతో మాట్లాడి నన్ను దర్శించి
నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడు. నిజంగా దేవుడు నా హృదయాన్ని, నా జీవితాన్ని దర్శించి నాకు మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, విడుదల, స్వస్థత, కావలసినంత దైవికమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు దేవుడిచ్చాడు పిల్లలు. నాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు నూతన జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను దర్శించి నాతో గొప్ప విషయాలు పంచుకున్నాడు. ఆ తర్వాత బైబిల్ కాలేజ్, మారనాథ బైబిల్ ఇన్స్టిట్యూషన్లో అద్భుతంగా నేను ఆ ఇన్స్టిట్యూషన్లో, ఆ కళాశాలలో, ఆ బైబిల్ కళాశాలలో నేను తరబీదు అవ్వటాన్ని దేవుడు కృపరించాడు. దాని తర్వాత హైదరాబాద్ ఫెయిత్ సెంటర్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఫెయిత్ సెంటర్ అద్భుతమైన బైబిల్ ట్రైనింగ్. నిజంగా ఇది ఎట్లాగంటే ఫౌండేషన్ నేను అక్కడ వేసుకున్నాను తమిళనాడులో. హైదరాబాద్లో ఈ యొక్క ఫెయిత్ సెంటర్లో ఇంకా ఎక్కువ సుందరంగా, అద్భుతంగా, గొప్పగా తీర్చిదిద్దబడటం అనేటువంటిది నేను గమనించాను పిల్లారా. ఫెయిత్ సెంటర్లో అద్భుతంగా మంచి దైవజనులు వచ్చేవాళ్ళు, పలు దేశాల నుండి, పలు రాష్ట్రాల నుండి వచ్చేవారు టీచ్ చేయటానికి, బోధ చేయటానికి. అలాగనే అనేకమైన రాష్ట్రాల్లో నుండి వచ్చారు. నేను మణిపూరు ఆ ప్రాంతాలకు వెళ్ళాను కదా, మరి ఆ ప్రాంతాల్లో నుండి ఎంతోమంది వచ్చేవారు. నాగాల్యాండ్, మణిపూర్, ఆ చుట్టుపక్కల మిజోరాం, ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ 7 రాష్ట్రాలు ఉంటాయి పిల్లారా. మరి ఆ 7 రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది వచ్చేటువంటి వారు. ఒడిస్సా నుండి కూడా, అలాగనే అండమాన్ నికోబార్ కూడా వెళ్ళాను నేను. అండమాన్ నికోబార్లో కూడా నా స్నేహితుడు జార్జ్ ముల్లా నాతో బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి మంచి గొప్ప దైవజనుడు మంచి పరిచర్య చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, అనేకమైనటువంటి రీతుల్లో మనం కట్టబడుతూ ఉన్నాం, మనం బలపరచబడుతూ ఉన్నాం, దీవించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. 86 సంవత్సరం నుండి నేటి వరకు నేను సువార్తే ప్రకటించడానికి దేవుడు కృపను చూపుతూ ఉన్నాడు. అందుకొరకు దేవుని స్తోత్రం. కష్టపడి పని చేయటానికి దేవుడు కృపను చూపుతున్నాడు. అందుకొరకు దేవుని స్తోత్రం. నా ఆరోగ్యము, నా యొక్క దేహము యాక్టివ్గా ఉండటానికి ఇంతవరకు దేవుడు కృపను చూపుతున్నాడు. ఇంకా నేను ఎదిగే కొలది, పెరిగే కొలది, పెద్దవాడిని అయ్యే కొలది, దేహపరంగా నా ఏజ్ పెద్ద ముసలోడిని అయ్యే కొలది నేను యవనస్తుడిగా నూతన బలం, నూతన శక్తితో, నూతనమైనటువంటి మరి దేవుని సన్నిధితో నింపబడుతున్నాను. ఎవ్రీ డే గాడ్ ఈజ్ ఫిల్లింగ్ మీ ఎవ్రీ డే విత్ న్యూ స్ట్రెంగ్త్, న్యూ పవర్, న్యూ విజన్స్ అండ్ న్యూ యాక్టివిటీస్. ప్రైజ్ ద లార్డ్. అండ్ న్యూ బ్రాండ్, థింగ్స్ టు డూ. హల్లెలూయా. ఓకే, ఇంకా ఎక్కువగా సువార్త ప్రకటించాలని, వాక్యం ప్రకటించాలని ఆశపడుతున్నాను పిల్లరా. ఇదేనో కూడా ప్రభు మనతో ఉంటాడు. గాడ్ ఈజ్ విత్ అస్ మై ఫ్రెండ్, గాడ్ ఈజ్ ఇన్ అస్ మై ఫ్రెండ్, గాడ్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్ పవర్ఫుల్ వర్క్స్ ఇన్ యూ అండ్ ఇన్ మీ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆశీర్వదించే దేవుడు పిల్లారా. యేసు క్రీస్తు ప్రభువు మన జీవితాలను ఆశీర్వదించడానికి ఈ భూమి మీదకి వచ్చాడని నేను చెబుతా ఉన్నాను. యోహాను సువార్త 3:16 వచ్చిన ప్రకారంగా కూడా యేసు క్రీస్తు వారు లోకములోనికి వచ్చాడు, పరలోకములను పంపబడ్డాడు, తండ్రి దగ్గర నుండి పంపబడ్డాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు మనల్ని ప్రేమించి, లోకములను మనల్ని ప్రేమించి తన కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, బిగ్గాటన్ సన్, హీ సెంట్ begotten son for us because he loved so much. మనల్ని ఎంతో ప్రేమించాడు పిల్లారా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు. విశ్వాసం ఉంచండి, క్రియ కలిగి ఉండండి, పని చేయండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ విశ్వాసాన్ని, మీ క్రియను, మీ పనిని గౌరవిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ హానరింగ్ you and your works. Praise the Lord. Your faith, నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తూ ఉన్నట్లుగా, విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగాను ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తుని మనకు ఇచ్చాడు పిల్లారా. హల్లెలూయా. యేసు క్రీస్తు లోకంలోకి వచ్చి మన కొరకు కష్టపడ్డాడు, శ్రమ నొందాడు, ఎన్నో వేదనలు పొందాడు, ఎంతో నరక వేదన, మరణం పొందినంతగా నేను వేదన చెందుతూ ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారు మాట్లాడటం మనం చూసాం పిల్లరా. యేసు క్రీస్తు ప్రభు వారు ఎంతగానో రక్తం కారునంతగా, చెమట అంట రక్త బిందువుల్లా కారిందంట ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ సమయం వ్యర్థం కాదు, నీ జీవితం వ్యర్థం కాదు, నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుని ఆరాధిస్తుంటే అది వ్యర్థం కాదు. నిన్నటి దినం మనం చెప్పుకున్నాము, కొర్నేలి తన ఇంటి వారు అందరితో
అందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతని యొక్క నమ్మకమైనటువంటి సేవకుడు అంటా ఉన్నాడు, నా యొక్క యజమానుడు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యూదుల చేత ఎంతో మంచి పేరు పొందినటువంటి వాడు, దాన ధర్మాలు చేసేటువంటి వాడు అని చెబుతూ ఉన్నాడు. పిల్లారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ కష్టాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే అది కూడా నీ కష్టమే. హల్లెలూయా, హల్లెలూయా. కృపచేతనే మనం రక్షించబడుతున్నాం, కానీ విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడుతున్నా. యేసుక్రీస్తునందు విశ్వాసము. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నువ్వు నమ్మటము నీ క్రియ, దట్ ఈజ్ యువర్ డీడ్. అది నీ యొక్క వర్క్, నీ యొక్క పని. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ దినము నువ్వు నమ్మితే నీవు వర్క్ చేస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు, నీ పని దీవించబడును గాక. యేసు ప్రభువు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి. నా కొరకు మీ ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడితే దానిని తిరిగి మీరు 1000 రెట్లుగా తీసుకుంటారు. హల్లెలూయా. 1000 తరాలు దీవిస్తానన్నాడు కదండి దేవుడు. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 1 నుండి 5 వచ్చిన వరకు మీరు చదువుకోండి. 1000 తరాలకి దీవిస్తాడండి దేవుడు. గాడ్ విల్ బ్లెస్ ఫర్ 1000 జనరేషన్స్. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లల్ని, పిల్ల తరాలను దీవిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. దేవుడు దీవిస్తాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రైజ్ ద లార్డ్. ఇదేనో అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు, అయితే 12వ వచనం చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది. 12వ వచనాన్ని చదివి వినిపిస్తూ ఆ తర్వాత నేను ఇంకా కొన్ని వచనాలు మొదటి వచ్చిన దగ్గర మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. లెట్ us read Deuteronomy chapter 28 verse 12. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ప్రైజ్ ద లార్డ్. వావ్, వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ దేశం మీద వర్షాన్ని దాని కాలమందు కురిపిస్తాడు దేవుడు. గాడ్ విల్ సెండ్ ద రెయిన్ ఫర్ యువర్ ల్యాండ్ ఇన్ సీజన్, ఇన్ ద టైమ్. హల్లెలూయా. యుక్త కాలము, ద రైట్ టైం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యుక్త కాలంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడని చూడండి, బైబిల్లో అపోస్తలుడు పౌలు గారు చెబుతాడు. యుక్త కాలమందు పంపించాడు యేసు ప్రభు వారిని మన కొరకు చనిపోవటానికి. అంటే సరైన సమయంలో, రైట్ టైం. దీవెనలు నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, పరలోకముల నుండి ఆశీర్వాదములు యేసుక్రీస్తు ద్వారా ఆయన అలాగ కొమ్మరించాడు. పిల్లారా, అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చెబుతా ఉంది. నీ జీవితంలోనికి పరలోకములో నుండి మన్నా కుమ్మరించబడింది. మోషే పరలోకము నుండి మన్నా ఇవ్వలేదు. ఇశ్రాయేలీలు అనుకున్నారు పరలోకం నుండి మన్నానిచ్చాడని. యూదులు కూడా అదే థింక్ చేస్తున్నారు 1500 సంవత్సరాల తర్వాత కూడా. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు యూదులతో మాట్లాడింది ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదవండి, 30 వచ్చిన దగ్గర నుండి మొత్తం చదవండి, అసలు 30 నుండి చదవండి. యేసు ప్రభు వారు ఏం చెబుతారంటే యూదులతో, పరలోకములోని మోషే మీ కొరకు ఆహారాన్ని పంపించలేదు, నా తండ్రి ఆహారాన్ని పంపించాడు, నేనే జీవాహారాన్ని, నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. క్రియ చేయండి, పని చేయండి, మీ పని, మీ కష్టము దీవించబడుతుంది, మీ విశ్వాసము దీవించబడుతుంది. మీరు విశ్వాసం ఉంచితే, ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీ విశ్వాసము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ మై ఫ్రెండ్. జీవాహారము, పరలోకములోండి వర్షములాగా కుమ్మరించబడిన జీవాహారము, దీవెనలు, పరలోకములు, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ into your life. God poured out his blessings. Holy Spirit pouring out. Hallelujah. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయములోని కుమ్మరిస్తూ ఉన్నాడు. పిల్లారా, ఇక్కడ ఆశీర్వాదాలు దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని దీవించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడంట. నీవు చేసే ప్రతి పని దీవిస్తాడు దేవుడు. ఎవ్రీ వర్క్, వాట్ ever you do or you believe, praise the Lord, you will have faith in Jesus Christ.
యేసుక్రీస్తునందు విశ్వాసమే నీ యొక్క క్రియ. నీ క్రియ యేసునందు విశ్వాసం ఉంచటమే క్రియ అని యేసుప్రభు వారు కూడా చెప్పారు పిల్లారా. దేవుని క్రియ ఏంటో తెలుసా? దేవుని క్రియలు మాకు బయలుపరచంటే యేసుప్రభు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు తన కుమారుడైనటువంటి సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచటమే క్రియ అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పని దీవించబడును గాక, నీ చేతులు కష్టార్జితం దీవించబడును గాక, నీ రాకపోకలు దీవించబడును గాక. మీరు పని చేయండి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. కదలను వారును స్థిరులను ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తులై ఉండండి. దేవుడు మీ పని దీవించబోతా ఉన్నాడు. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుంచుడు. ఆమేన్. యేసు నామములో నా అప్పులన్నీ తీర్చబడును గాక. హల్లెలూయా. ఈ అప్పు ఇచ్చువానిగా ఉంటావు, అప్పు చేయవన్నప్పుడల్లా నా అప్పులు గుర్తొస్తాయి. నేను సువార్త ప్రకటించబోయి ఇంకా ఎక్కువ చేశాను, ఎక్కువ సువార్త ప్రకటించి అప్పులైపోయినాయి. అవన్నీ తీర్చబడును గాక. మీ అప్పులు కూడా యేసు నామములో తీర్చబడును గాక. మీరు కూడా ఒకవేళ దేవుని పని కొరకు కష్టపడి ఉంటే, దేవుని సేవ కొరకు కష్టపడి ఉంటే, సేవకులారా మీ అప్పులన్నీ తీర్చబడును గాక యేసు నామములో. ఫిలిప్పీ పత్రిక 4:19 వచ్చిన ప్రకారం, ఫిలిపియన్స్ చాప్టర్ 4:19, అకార్డింగ్ టు దట్ వర్స్, లెట్ గాడ్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ డెట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి లోను తీర్చబడును గాక, ప్రతి అప్పు తీర్చబడును గాక, ప్రతి పైసా తీర్చబడును గాక. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రతి పైసాని యేసు నామములో మీరు తీర్చుకొందురు గాక. హల్లెలూయా. మీకు అనుగ్రహించబడును గాక. మీ చేతుల కష్టార్జితం దీవించబడును గాక. 128వ కీర్తన ప్రకారంగాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీవు కూడా ధన్యుడివి. యు ఆర్ ద బ్లెస్సెడ్ బికాస్ యు ఆర్ వాకింగ్ త్రూ హిస్ వేస్ అండ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నువ్వు ధన్యుడివి. నీకు మేలు కలుగును. Definitely, surely, certainly, you will eat your hand work. God will do benefit for you and good thing for you. ఆయన నీ కోసం మంచి చేస్తాడు పిల్లారా. The Lord shall open unto thee his good treasure. Amen. His good treasure. The heaven to give the rain unto thy land in his season. In his season. Wow. In his season అంటండి. And to bless sorry all the work of thin hand, and thou shalt lend unto many nations. Lend unto many nations. ఇశ్రాయేల్ దగ్గర అంటే చాలా డబ్బు ఉందంట. దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం చాలామంది ఆ డబ్బు అంతా, ధనం అంతా తీసుకోవాలని చుట్టుప్రక్కల ఉన్నటువంటి సహోదరులే, ముస్లిమ్స్, అరబ్ కంట్రీస్, చుట్టుప్రక్కల ఉన్నటువంటి మరి కంట్రీస్లో ఉన్నటువంటి కొంతమంది ఇశ్రాయేల్ మీదకి వస్తున్నారని ఈ మధ్యలో వార్తల్లో విన్నాను. నాకు అంత ఐడియా లేదు కానీ ఆ డబ్బంతా దోచేసుకోవాలని చెప్పి హమాస్ ఆ మధ్యలో అటాక్ చేశారు కదండి ఇశ్రాయేల్ మీద. కానీ దేవుడు ఇశ్రాయేలీలకు ఐరన్ డూమ్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి కావాల్సినంత కమిటెడ్ సైన్యాన్ని ఇచ్చాడు, కావలసినంత ప్రొటెక్షన్ ఇచ్చాడు, కావలసినంత వాగ్దానములో ఇమిడి ఉన్నటువంటి కాపుదల భద్రతనిచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలతో చేసిన వాగ్దానం నెరవేర్చే వారికి ఇడిచిపెట్టాడు. నీతో చేయబడిన వాగ్దానం దేవుడు నెరవేర్చే వారికి ఇడిచిపెట్టడు. నీ కుటుంబాన్ని ఇడిచిపెట్టడు, నీ పిల్లల్ని ఇడిచిపెట్టడు, నిన్ను ఇడిచిపెట్టడు. గాడ్ నెవర్ ఫర్సేక్ యూ ఆర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నెవర్ నెవర్ నెవర్. నిన్నెన్నడూ విడిచిపెట్టడండి. అండ్ thou shalt not borrow. నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి.
అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా గైకొనినానే ఐఎమ్ వెరీ సారీ గైకొనిన ఎడల నీవు ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల దేవుని మాటలు వినిన ఎడల దాన్ని చేసిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందవాడువుగా ఉండవు. నేడు నీకు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. కింద ఉన్నటువంటి శాపాలన్నీ కూడా 15వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే, మొదటి వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు 14వ వచనం వరకు అన్ని దీవెనలే పిల్లారా, అన్ని ఆశీర్వాదాలే. దేవుని మాట వినే ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వాదాలు, ప్రతి కుటుంబంలో ఆశీర్వాదాలు, ప్రతి చిన్న బిడ్డ నుండి వృద్ధుల వరకు, వృద్ధాప్యం వరకు, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడు ఆయనే. ప్రైజ్ లార్డ్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి చదువుదాం ఇప్పుడు. లెట్ us read Deuteronomy chapter 28 verse 1 now. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు వింటే, నీవు లోబడితే, నీవు హృదయంలో భద్రపరుచుకుంటే, హల్లెలూయా, దేవుని మాట. And it shall come to pass if thou shalt hearken diligently unto the voice of the Lord thy God to observe and to do all his commandments which I command thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth. Praise the Lord. Hallelujah. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే ఉన్నతంగా నువ్వు హెచ్చించబడుదువు గాక, దీవించబడుదువు గాక, ఆశీర్వదించబడుదువు గాక. ఇశ్రాయేలీలతో చేసిన వాగ్దానం ఈ దినం మీతో, మీ కుటుంబంతో చేస్తున్నాడు దేవుడు. దేవుని మాట వింటే పిల్లారా, భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా దేవుడు హెచ్చిస్తాడండి, అభివృద్ధి చేస్తాడండి. పాపములో నుండి, శాపములో నుండి, రోగములో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, లోయల్లో, కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, అరణ్యాల్లో ఒంటరిగా కుంగిపోయి, కుషించిపోయి, కుమిలిపోయి, పతనమైపోయి, పాడైపోయి, నాశనమైపోయినటువంటి నిన్ను వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన మాట వినండి. మీరు మాట వింటే చాలు, మీరు లోబడితే చాలు, విధేయత చెందితే చాలు, అద్భుతాలు చూస్తారు పిల్లలు మీ జీవితంలో. You will see miracles and wonders in your life. God will do all the good, wonderful things for you, excellent things, powerful things, awesome things for you, my friend. బిల్డింగులు, కార్లు, ఫ్లైట్లు, ఏసీలు ఇవన్నీ కలిగి ఉంటేనే కాదండి ఆశీర్వాదం. అవి లేకపోయినా దీవెనే. ప్రైజ్ ది లార్డ్. దీవెన ఈ దినము నీ కుటుంబాన్ని శాంతితో, సమాధానంతో నింపునుగాక, ఆనందముతో నింపునుగాక, నీతితో నింపునుగాక, పవిత్రతతో నింపునుగాక, కనికరముతో నింపునుగాక, జాలితో నింపునుగాక, ఓర్పు, సహనము, ఓపిక. హల్లెలూయా. గివ్ మీ లార్డ్ పేషెన్స్. ఓపిక కావాలండి. ఓపికతో నిన్ను నింపునుగాక. హల్లెలూయా. నిన్ను నింపుతాడు దేవుడు. దేవుని మాట వింటే, యేసయ్య మాట వింటే, యేసయ్యకు లోబడితే, యేసునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని యొక్క క్రియ, దేవుని క్రియ, దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యం ఏంటంటే విశ్వాసం ఉంచటం. యేసు చేసిన కార్యాలు యందు విశ్వాసము, నీ కొరకు పడిన పాట్లు, శ్రమలు, నిందలు, అవమానాలు యందు విశ్వాసం, మరణమునందు విశ్వాసము, ఆయన పునరుద్ధానమునందు విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చెబుతా ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల
ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. Deuteronomy chapter 28 verse 2. And all these blessings shall come on thee and shall come on thee and overtake thee. Overtake thee. Thee. Hallelujah. నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను నింపునుగాక, నిన్ను ఆవరించునుగాక, నిన్ను లోపరుచుకొనుగాక దీవెనలన్నీ కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. If thou shalt hearken unto the voice of the Lord thy God. Praise the Lord. నీ పట్టణములో దీవించబడుదువు, ఫలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ యొక్క పశువుల మందలు, నీ దుక్కిటెడ్లు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. 3-4 వచనాలు అద్భుతంగా మాట్లాడుతాయండి. Blessed shall thou be in the city and blessed shall thou be in the field. Blessed shall be the fruit of thy body. Praise the Lord. Hallelujah. Wow. Fruit of thy body. Wow. నీ కష్టార్జితం, నీ చేతుల పని దీవించబడును గాక. అది అంటున్నాడు. Blessed shall be the fruit of thy body and the fruit of thy ground. నీ యొక్క పిల్లలు దీవించబడతారు, నీ కష్టార్జితము, నీ గ్రౌండ్ దీవించబడుతుంది. And the fruit of thy herds, the increase of thy cattle, praise the Lord, and the flocks of thy sheep. Flocks of thy sheep. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుతువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల గుండా నీ ఎదురు నుండి పారిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దీవెనలు చెబుతున్నాడండి. ఆయన మాట వినేవాళ్ళు, ఆయనకు లోబడేవాళ్ళు, యేసునందు విశ్వాసం ఉంచేవాళ్ళు. దేవుని మాట ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తుని నమ్మటం, యేసుక్రీస్తు దగ్గరికి రావటం, యేసుక్రీస్తుని వెంబడించటం. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద వండర్ఫుల్ వర్డ్, లివింగ్ వర్డ్. హల్లెలూయా. The God's word, His heart. ఆయన హృదయం పిల్లరా. దేవుడికి స్తోత్రం. నువ్వు వింటే నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం చదువుదామా? verse 8. Deuteronomy 28 chapter verse 8. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొట్లను దీవిస్తాడు, నీ ప్రయత్నాలు దీవిస్తాడు, ఆజ్ఞాపిస్తాడంట ఆశీర్వాదం వచ్చేటట్లుగా, నీ కొట్లు నింపబడేటట్లుగా. అదేనండి చెబుతాను. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. The Lord shall command the blessing upon thee, thy storehouses, and in all that thou settest thin hand unto, and he shall bless thee in the land which the Lord thy God giveth thee. నీకిచ్చే దేశములో, నువ్వు నివసించే దేశములో, నువ్వు వాసం చేస్తున్నావు, అది ఏదైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు దేవుడే నన్ను తీసుకెళ్ళేది. మేము చిన్నప్పుడు కర్ణాటకలో ఉన్నాం. ఎక్కడో ఒక క్యాంపులో, గౌడన్బై క్యాంపులో, రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా గౌడన్బై క్యాంపు, జవళగిరిలో దిగి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి క్యాంపుకి. ఎన్నో అనుభవాలు నాకు అక్కడ. మరి మేము అక్కడ ఉండం. ఎక్కడో గుంటూరులో పుట్టినోడు నేను, కర్ణాటకలో పెరిగాను. మళ్ళీ దేవుడు తమిళనాడు తీసుకెళ్ళాడు, తమిళనాడు నుండి మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చాడు, తెలంగాణ నుండి అనేకమైన రాష్ట్రాలు వెళ్ళాను మన దేశంలో.
అనేకమైన దేశాలు వెళ్ళాను ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమిలో ఎక్కడ ఉండా కానీ నిన్ను దీవిస్తాడు దేవుడు. నిజామాబాద్ నుండి దేవుడు ప్రపంచ దేశాలకి సువార్త దీవెనకరమైనటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళటానికి కృపను చూపుతున్నట్లులారా. నీ ద్వారా దేవుడు ఈ భూమిని దీవిస్తాడు. ఎందుకు మరి భూమి ఇప్పుడు ఇట్లాగ ఉంది? ఎందుకండి ఇట్లాగ ఉంది? ఎందుకు దీవెన లేదు? ఎందుకు ఆశీర్వాదం లేదు? దేవుడు దీవిస్తానంటున్నాడు కదా, అది చెప్పుకుందాం మనం. ఇంకో వాక్యం చదివి చెప్పుకుందాం. 9వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చుదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధి మేలు కలుగు చేయును. నీకు సమృద్ధి మేలును కలుగు చేస్తాడంటండి. వా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది నిజంగా. ఇన్ ద ల్యాండ్ విచ్ ద లార్డ్ స్వోర్ unto thy fathers to give thee, praise the Lord, and the Lord shall make thee plenteous in goods. Wow. In the fruit of thy body and in the fruit of thy cattle, praise the Lord, and in the fruit of thy ground, in the land which the Lord is given to you, praise the Lord. దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా నిన్ను దీవిస్తానని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ మాట నాకు చాలా నచ్చింది. అండ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ దై క్యాటిల్, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ దై బాడీ. వావ్, బాడీ అని అంటున్నాడండి దేవుడు నిజంగా. నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయని సమృద్ధి మేలునిస్తాడండి దేవుడు. గొప్ప మేలు చేస్తాడండి. మీరు అనుకుంటున్నారా దేవుడు మేలు చేయడని, దేవుడు ఆశీర్వదించడని, దేవుడు కృప చూపడని? లేదు పిల్లారా, దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసాడు. ఇక అయిపోయింది, ఇంకేముంది అనుకున్న సమయాల్లో కూడా జీరో ఇన్కమ్, పెద్ద గుడ్డి సున్నా అంటారు చూడండి, సున్నా, జీరో ఇన్కమ్లో ఎన్నోసార్లు దేవుడు నాకు అద్భుతాలు చేశాడు. నా జీవితం భయంకరమైన పరిస్థితుల్లోనికి కూరుకుపోయింది. జిగటగల దొంగ ఊబిలో అనుకున్నప్పుడు జిగటగల దొంగ ఊబిలో నన్ను పైకెత్తాడు. గాఢాంధకారపు లోయల్లో కూడా నేను సంచరించినప్పటికీ నేను భయపడకుండా నాకు తోడుగా ఉండి నన్ను కాపాడి నన్ను ఆదరించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన శత్రు సాము కోట గోడలన్నీ కూల్చేసాడు. భయంకరమైనటువంటి మనుషుల యొక్క కుయుక్తు నుండి, మాయోపాయాల నుండి, మాయ, మోసము, దగ, కుచితాలు, కుళ్ళు, ఈర్ష, ద్వేషాల నుండి దేవుడు నన్ను కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాపాడుతాడు, నీకు మేలు చేస్తాడు. భలే మాట అండి ఇది నిజంగా. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ దై బాడీ, నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు చేయును. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఇదನ್ನು తప్పకుండా చదవాలండి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయం 15 వచ్చింది. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 15. 2వ అధ్యాయము 15 వచ్చిన. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. అండ్ ద లార్డ్ గాడ్ టుక్ ద మ్యాన్ అండ్ పుట్ హిమ్ ఇంటు ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు డ్రెస్ ఇట్ అండ్ టు కీప్ ఇట్. డ్రెస్ ఇట్ అండ్ కీప్ ఇట్. డ్రెస్ ఇట్ అంటే బాగు చేయటానికి, సేద్యం చేయటానికి అని ఉంది మన తెలుగులో. దాన్ని నీట్గా ఉంచటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదేను తోటలో పెట్టాడు. గొప్ప తోటలో ఉన్నాడు ఆదాము, అవ్వ. మంచి తోటలు, శ్రేష్టమైన తోటలు, అద్భుతమైన తోటలు, మంచి కాపుదల, మంచి ఆహారం, ఎన్నో చెట్లు, ఎన్నో ఫలాలు, ఉచితంగా. కష్టపడేది లేదు, పని చేసేది లేదు. ఇలాగా ఎక్కువగా మనకులాగా. అంటే ఇక్కడ కష్టపడేది లేదు, సేద్యం చేయటానికి పెట్టాడు. దాన్ని కాచుటకు అంటే హోల్ ఇన్ఛార్జ్ ఆయన, టోటల్ ఇన్ఛార్జి. హల్లెలూయా. దేవుడు అన్ని సమకూర్చాడు. దాంట్లో అన్నీ ఉండి, దాంట్లో ఏది తక్కువ లేదు. అయితే ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో, తప్పు చేశాడో, దేవుని మాట తిరస్కరించాడు ఆదాము, అవ్వమ్మ, అప్పుడు వారు ఆ తోటలో నుండి త్రోలివేయబడ్డారు. ఇప్పుడు చూద్దాం ఆదికాండం 3వ అధ్యాయం 17 వచ్చింది. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 17.
ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీవు తిన్నావు, నేను తినవద్దన్న దాన్ని. నీ భార్య మాట విన్నావు, నేను వినవద్దంటే. చూసారా, భార్య మాట వింటున్నారు కొంతమంది. ఆదాం భార్య మాట విన్నాడు, అదే సార్లు అబ్రహాం కూడా వచ్చింది. అబ్రహాం కూడా విన్నాడు. దేవుడు అన్నాడు, అబ్రహాం నీ భార్య మాట విన్నావు కదా, అప్పుడు ఇప్పుడు కూడా వినంటున్నాడు. తర్వాత దేవుని మాట వినండి, భార్య మాట వినొద్దని కాదు. అక్కడ దేవుని మాట విన్నా, నేను చెప్పింది వినాలి. ఆదాము, నువ్వు నీ భార్య ఇద్దరు వినాలి. నేను ఏది చెబుతున్నా వింటల్లా చాలా మంది దినాల్లో. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వింటే, నువ్వు చేస్తే, నువ్వు లోబడితే, ఆజ్ఞ గైకొంటే నువ్వు ఇలా దీవించబడతావని మొదట వచ్చిన దగ్గర నుండి 15వ వచనం వరకు అద్భుతమైన విషయాలు మనం వింటున్నాం. భూమి దీవించబడుతుంది, గర్భఫలం దీవించబడుతుంది, నీ చేతుల కార్యాలు దీవించబడుతుంది, నీ పశువులు, దుక్కిటెట్లు, నీ పిండి పిసుకు తొట్టె, నీ నీళ్లు, నీ వాటర్ దీవించబడుతుంది, ఆకాశం నుండి వర్షం కుమ్మరించబడుతుంది, అద్భుతాలు జరుగుతాయి మాట వింటే. మాట వినని కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులు కూడా అనేకసార్లు శ్రమల పాలయ్యారు, అవమానించబడ్డారు, హింసించబడ్డారు, బానిసలుగా అమ్మివేయబడ్డారు, దోచుకోబడ్డారు, పరిపాలించబడ్డారు, బానిసలుగా చేసుకోబడ్డారు. అనేకసార్లు వారి దేశం కూడా అనేకసార్లు దోచుకోబడింది, బానిసత్వంలో మగ్గిపోయింది, చెదిరిపోయారు ఇశ్రాయేలీయులు ప్రపంచ దేశాలు. పిల్లలు, ఈ దినము కూడా మనం మాట వినని కారణాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం, మేలు పొందలేకపోతున్నాం. మేలు వెంపటి మేలు చేస్తాడు. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించి నేను భయపడను. నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. దేవుని స్తోత్రం. శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నా గిన్నె నూనె, నా తల నూనెతో అంటుతున్నావు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. నేను బ్రతుకు దినములన్నీ చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేస్తాను. కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. కృపయు క్షేమము నీ వెంట వచ్చును గాక. ఎందుకు కృప ఉంటలా, ఎందుకు క్షేమం ఉంటలా ఈ దినాల్లో? మేలు ఎందుకు ఉంటలా, దీవెన ఎందుకు ఉంటలేదంటే అనేక సార్లు దేవుని మాట వింటలేదు పిల్లలు, దేవునికి లోబడట్లా. దేవుని మాట వినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెబుతా ఉంది బైబిల్ గ్రంథం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటారు. ఈయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా మాట వినండి, నన్ను వెంబడించండి, నేను చెప్పింది చెయ్యండి, మీరు అద్భుతాలు చూస్తారు, నేను చేసే కార్యాల కంటే మరి గొప్ప మీరు చేస్తారు. క్రైస్తవులు, ఆదాము చేసిన తప్పిదం వలన, అవ్వ చేసిన తప్పిదం వలన భూమి శపించబడింది. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నటువంటి ఈ యొక్క 16వ వచనం అద్భుతంగా, మన 17వ వచనం అద్భుతంగా చెల్లిస్తూ ఉంది. నీవు ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్పబడింది. అందుకే ప్రయాసపడుతున్నారు. హెబ్రీ పత్రిక 6:8లోను, రోమా పత్రిక 8:20లోను, 1 కొరింథీ 15:21లో కూడా ఈ వాక్యాలకి అనుబంధంగా ఉన్న కొన్ని విషయాల్ని మనం గమనిస్తాం పిల్లారా. ఎందుకు శపించబడుతున్నారు, ఎందుకు దీవించబట్టలేదు, ఎందుకు ఆశీర్వాదం ఉండలేదు, ఎందుకు అప్పుల పాలవుతున్నారు, ఎందుకు నానా కష్టాలు, భయంకరమైనటువంటి శ్రమలు, రోగాలు, వ్యాధులు, ఏది చేసినా దీవెనుంటుల్లా, చేసిన ప్రతి పనిలో దీవెనుంటుంది అన్నాడు కదా 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం దగ్గర 15వ వచనం వరకు అద్భుతంగా దేవుడు మాట్లాడాడు కదా. ఈ దీవెన ఆశీర్వాదం నా కుటుంబంలో, నా ఇంటిలో, నా పిల్లల జీవితంలో, నా యొక్క రాకపోకల్లో, నా చేతుల కష్టాజితంలో ఎందుకు ఉంటుల్లా? నా ప్రయాస ఎందుకు దీవించబట్టలేదు? నా ప్రయత్నాలు ఎందుకు దీవించబట్టలేదు? నా ఆలోచన, నా తలంపులు, నా దీవెన ఎందుకు సమృద్ధిగా ఉండట్లేదు? కారణం ఏంటంటే ఆదాములాగా అనేక సార్లు నీవు నేను తప్పులు చేస్తా ఉన్నాము, దేవుని మాట వింటలేదేమో. జాగ్రత్త, వినాలి.
దేవుని మాట వినటం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అదే అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు 16వ అధ్యాయంలో. మీరు చదువుకొని తర్వాత 16వ అధ్యాయం మొత్తం అపోస్తలుల కార్యంలో అక్కడ లూదియా కనబడుతుంది. తన ఇంటి వారు అందరూ రక్షణ పొందుతారు. ఆమె అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆమె వేచి ఉండి బిజినెస్ అంతా పక్కన పెట్టి వింటా ఉంది. ప్రభు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి ఆమె ప్రభువునందు విశ్వాసం వచ్చింది. నీ హృదయం తెరవబడును గాక. నేటి దినం చెప్పే కొర్నేలు కూడా 10వ అధ్యాయ అపోస్తలుల కార్యములు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో దేవుడు మాట్లాడాడు, దేవుని దూతను పంపించాడు. హల్లెలూయా. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, కొర్నేలు దగ్గర నుండి నీకు వర్తమానం వస్తుంది, నేనే వారిని పంపించాను, వారితో నువ్వు వెళ్ళు సందేహించకుండా అని చెప్పి ఒక గొప్ప దర్శనాన్ని అతను చూపించి, అపవిత్రమైనది నువ్వు అనొద్దు, అన్యులతో మాట్లాడటం కానీ సహవాసం చేయటం కానీ వారిని ముట్టడం కానీ అది తగదని అంటున్నాడు పేతురు గారు. నేను పవిత్రపరిచిన వారిని నువ్వు అపవిత్రం అంటావా? పేతురు జాగ్రత్త, నా మాట విను. ఆట వినండి పిల్లారా. కులమని, మతమని, ప్రాంతీయతని ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, చులకం చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, దూరంగా ఉంచుతున్నారా? ఇదేనో దేవుని మాట వినండి, దేవునికి లోబడండి. దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, దేవుని ఆజ్ఞలు గైకొంటే నిష్కపటంగా, నిర్దోషంగా, కపటం లేకుండా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, కనికరము, జాలి, దయ, కరుణ, వాత్సల్యతతో నింపబడితే అద్భుతాలు మీ జీవితంలో చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదాము చేసినటువంటి ఆ చిన్న తప్పిదమే పిల్లారా అతని జీవితాన్ని పాడు చేసింది. తద్వారా మరణం అందరికీ వచ్చింది. కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. 18వ వచనం, ఆదికాండం 3:18, జెనసిస్ చాప్టర్ 3:18. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, ఫలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఈ శాపం అనేటువంటిది, ఈ యొక్క కష్టం అనేటువంటిది భూమి శపించబడింది కాబట్టి భూమి అలాగిస్తూ ఉంది, అలా బాధ పెడతా ఉంది. మానవుని శపించల దేవుడు, భూమి శపించబడింది, సర్పం శపించబడింది. కానీ ఆదాము అవ్వ కష్టపడ్డారు, మరణించారు, చనిపోయారు. ఆ మరణం అనేది అందరూ ప్రాప్తించింది. అందుకే మనం చనిపోతున్నాం. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచితే చనిపోయిన వారిని తిరిగి లేపుతారు. హల్లెలూయా. కడపటి ఆదామైన యేసుక్రీస్తునందు విశ్వాసం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, కొలస్సియన్స్ చాప్టర్ 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఏది చేసినా ప్రభువు కోసం చేయండి, మనుషుల కోసం కాదు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభు మాట విని చేయండి, ప్రభువుకు లోబడి చేయండి, ప్రభువును వెంబడిస్తూ చేయండి, ప్రభువుకి విధేయులై చేయండి, ప్రభువు కోసమని చేయండి. మీరేమి చేసినాను అది ప్రభువు మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తునకు దాసులై ఉన్నారు, ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా విమోచించబడ్డారు. యేసు క్రీస్తు మిమ్మల్ని కొనుక్కున్నాడు, మీరు వెలపెట్టి కొనబడిన వారు అంటాడు అపోస్తలుడు పౌలు గారు. అందుకే ఆయన రక్తమనే విలువ పెట్టి కొన్నాడు మనల్ని, రక్తము ద్వారా విమోచించాడు. క్రయధనముగా మార్కు సువార్తలో 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, క్రయధనముగా నన్ను నేను అర్పించుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చాను అని అన్నాడు. క్రైస్తవ క్రయధనం అండి యేసుక్రీస్తు వారు. ప్రాణాన్ని అర్పించడానికి వచ్చి క్రయధనముగా నీ కోసం నా కోసం అర్పించి మనల్ని విమోచించాడు. మనం ఇప్పుడు క్రీస్తుకు దాసులము, మట్టికి దాసులం కాదు, పాపానికి దాసులం కాదు, లోకానికి దాసులం కాదు, మనుషులకు దాసులం కాదు. ఎన్నటికి మనం ఇప్పుడు యేసు క్రీస్తుకు దాసులమై ఉన్నాము. హల్లెలూయా. యేసు క్రీస్తునే వెంబడించాలి, యేసు క్రీస్తు మాట వినాలి, యేసు క్రీస్తుకు లోబడి జీవించాలి. పిల్లారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. టుడే knowing that from the Lord ye shall receive the reward of the inheritance, for ye serve the Lord Christ. Praise the Lord. Hallelujah. Wow. Wow. చాలా అద్భుతమైన మాట అండి. And whatsoever ye do,
Do it heartily. Do it heartily. As to the Lord, and not unto men. Not unto men. మనుషులకు కాదండి, దేవుని చేయండి. Knowing that from the Lord ye shall receive the reward of the inheritance. రివార్డ్ అనేది ప్రభువు నుండి వస్తుందని గుర్తించి మీరు పని చేయండి పిల్లారా. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయం చేస్తే, మోసం చేస్తే, దగా చేస్తే పక్షపాతం లేకుండా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టు, ఎవరిని మోసం చేయొద్దు. బట్ హీ దట్ డూయత్ రాంగ్ షాల్ రిసీవ్ ఫర్ ద రాంగ్ విచ్ హీ హ్యాత్ డన్, అండ్ దేర్ ఈస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. వండర్ఫుల్ మాట అండి. దేర్ ఈస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. అన్యాయం చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని, దగా చేసిన వాళ్ళని, దోచుకున్న వాళ్ళని కష్టపడి పని చేయకుండా, విశ్వాసం ఉంచకుండా, ప్రభువుని వెంబడించకుండా, ప్రభు మాట వినకుండా, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా, అన్యాయంగా, అక్రమంగా, మోసంగా, కుయుక్తిగా నీవు ఉంటే నీవు నీ రివార్డును పొందుకుంటావు, ప్రతిఫలాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తావు. జాగ్రత్త. దేవునికి లోబడండి, దేవుని ఆరాధించండి, దేవుని కనపరచండి. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధి కొరకుతో దీవించి ఆశీర్వదించుగా. మీ కొరకు రక్తాన్ని కార్చాడు ప్రభు. మీ కుటుంబం కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచిపోయాడు. దేవుని యందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం, దేవుని మాట వినటము, దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించటము, అది మనకెంతో ఆశీర్వాదం. ఈ దినం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మన హృదయాల్లో దీవెనకరంగా మార్చబడినట్లుగా. ప్రభువా నీకు వందనాలు. కూడొచ్చి వాక్యం వింటూ నిన్ను గణపరుస్తూ స్తుతిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ లైవ్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి, జిల్లాకి, దేశానికి నీ వర్తమానాన్ని అందిస్తుంది. యు ఆర్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్ లార్డ్ త్రూఅవుట్ ద వరల్డ్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ man and woman hearing the word of God, living word of God. Bless them, Lord, as they obey to you, God, follows you, God. As they follow you, as they obey to you, God, bless them, Lord. Bless him, bless her, God. As he ఫాను గాక ప్రభువా, గొప్ప కార్యం జరుగును గాక, శక్తివంతమైన కార్యాలు జరుగును గాక, నమ్మే ప్రతి బిడ్డ, విశ్వసించే ప్రతి బిడ్డ రక్షణ పొందును గాక, స్వస్థత కలుగును గాక, వ్యాపారములు దీవించబడును గాక, ఉద్యోగాలు దీవించబడును గాక, చేతుల కార్యాలు దీవించబడును గాక, కుటుంబం దీవించబడును గాక, పిల్లలు పిసికే ప్రతి పిండె, ప్రతి తొట్టె దీవించబడును గాక. హల్లెలూయా. ఆహారం దీవించబడును గాక. వారి యొక్క కుటుంబాలు, వారి పిల్లలు, వారి తరాలు, వారి యొక్క కష్టార్జితము దీవించబడును గాక. వారి యొక్క మందలు దుక్కిటెట్లు దీవించబడును గాక. వారి రాకపోకలు దీవించబడును గాక. వారి యొక్క చదువులు, ఉద్యోగాలు, రాకపోకలు, గృహాలు, ప్రయాణాలు, ఎవ్రీథింగ్ బీ బ్లెస్డ్. చేసే ప్రతి ప్రయత్నము, కార్యాలన్నీ దీవించబడును గాక. మేళ్లు జరుగును గాక, మంచి జరుగును గాక. దీవించమని, ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధ ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించుకుంటారు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళోసారి మనం రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు, తొందరగా కలుసుకుందాం. రేపటి దినం దేవుని చిత్తంలో కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ సమృద్ధి కృప తోడై ఉండి నడిపించుకుంటారు. హ్యావ్ ఏ great day and wonderful day. Praise the Lord. And tomorrow we are going to meet up again at the same time, 6:30. Praise the Lord. Definitely. Hallelujah. May God bless you all abundantly with incredible heavenly blessings. Hallelujah. Glory to God. Praise the Lord. God bless you all. Amen.